అటువంటి విశ్వాసాన్ని తీసివేస్తూ ఉంటాయి. అందువలనే మరి పౌలు గారు చెప్తూ ఉన్నారు, దృష్టి వలన కాక, దృష్టి వలన అంటే ఆధారపూరితమైనటువంటి విశ్వాసంతో కాకుండా ఆధారం లేనప్పటికీ కూడా విశ్వసించడం నేర్చుకోవాలి. మన యొక్క విశ్వాసానికంటూ ఎప్పుడు కూడా ఆధారం కావాలని మనం కొన్ని విషయాలు ఉంటాయి, వాటికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణ మనం ఇవ్వలేం. అది ఎలా జరిగిందంటే జరిగిపోయింది అంతే. ప్రశ్నించకున్నటువంటి విషయాలు, వాటి గురించి ఎంత ఆలోచించినా కానీ మన యొక్క ఆలోచనలకు ఊహలకు అతీతముగా ఉండేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనం విషయ పరిజ్ఞానం ద్వారా, ఆలోచన ద్వారా తెలుసుకోలేము. మన యొక్క ఆలోచనలు కూడా అతీతమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటి ఎల్లప్పుడూ కూడా మనం జాగరూకులై ఉండాలి. వాటిని గురించినటువంటి ఆలోచన చేస్తూ దైవభయంతో మనం మెలుగుకుంటూ ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈనాడు పౌలు మహర్షి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదొక్కటే కాదు, ఈ యొక్క 8వ వచనం చదువుతారా? కనుకనే మనము సంపూర్ణమైనటువంటి ధైర్యంతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభుని సన్నిధిని చేరుటే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలెననియే వాంఛితుము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, మనందరం కూడాను ఈ యొక్క దేహంలో ఉన్నను, ఈ యొక్క దేహాన్ని మనం విడిచిపెట్టిపోయినప్పటికీ అనేటువంటి వాక్యం మనకు కనబడగానే మనందరం అనుకుంటాం ముందే, ఓకే ఇది మన మరణాన్ని గురించినటువంటి ప్రస్తావించబడినటువంటి వాక్యం అని అనుకుంటాం. ఈ యొక్క దేహంలో మనం ఉన్నప్పటికీ లేనప్పటికీ అంటే ప్రియ స్నేహితులారా, ఇది కేవలం మన యొక్క మరణాన్ని మాత్రమే గురించి చెప్పినటువంటి వాక్యం అయితే కాదు. ఇది మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలను గురించి చెప్పబడినటువంటి ఒక వాక్యం. మనం ఈ దేహంలో ఉన్నప్పటికీ, వేరే ఆకారాన్ని మనం పొందుకుంటూ ఉన్నప్పటికీ, ఎటువంటి వారమై ఉన్నప్పటికీ కూడాను అన్ని విషయములందునూ కూడాను భగవంతుని సంతోషపెట్టవాలని మనందరం కూడా తలంచాలి. దేవుని సంతోషపెట్టాలి. ఈ భౌతికమైనటువంటి శరీరాన్ని మనం త్యజించడం అంటే వదులుకోవడం, చనిపోవడం మాత్రం కాదండి. ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే మన కంటికి కనిపించినటువంటి విషయాలు, ప్లెజర్స్ అంటారు ఈ ఇంగ్లీష్లో అయితే, కొన్ని చిన్న చిన్న వాంఛలు, కోర్కెలు, వీటన్నిటిని కూడా త్యజించడం కూడా మరి భౌతికమైనటువంటి శరీరాన్ని వదులుకోవడంతో సమానమే. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శారీరకమైనటువంటి, లేకపోతే మన యొక్క స్పర్శ జ్ఞానానికి చెందినటువంటి విషయాల్లో మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కూడాను మరి మెలకువతో జాగరూకులై ఉండాలి. ఏ గృహంలో ఉన్నా కానీ అన్ని విషయాల్లోనూ భగవంతుని సంతోషపెట్టాలి అనేటువంటి తలంపుతో మనం ఉండాలి. ఇంకా మనం ముందు గమనించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి వారి అర్హతలను బట్టి, మంచిని కానీ చెడ్డ కానీ, భౌతిక శరీరమున వారు వనర్చిన కృత్యములను బట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిఫలము వసగబడుతూ ఉంది. మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో అటువంటి ప్రతిఫలాన్ని మనందరం కూడా పొందుకుంటూ ఉంటాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము మరియు 23వ వచనాలు. అపరాధము చేసిన వాడే చచ్చును. తండ్రి పాపములకు తనయుడు కాని, తనయుని పాపములకు తండ్రి కాని శిక్ష పొందరు. నీతివర్తనుడు తన సత్క్రియలకు బహుమతిని, దుష్టవర్తనుడు తన దుష్క్రియలకు శిక్షను పొందును. ఎవరు ఏది చేస్తే దానికి తగినటువంటి ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటారు. 2వ పట్టణంలో మనం వింటూ ఉన్నాం. దాని యొక్క వివరణ అనేది
ఈనాటి యెహెజ్కేలు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. ఎవరైతే అపరాధం చేస్తూ ఉంటారో వారే చనిపోతూ ఉంటారు. మరి ఇది చదివినప్పుడు మరికొంతమంది అనుకుంటారు, ఇదేంటి క్రైస్తవుల యొక్క దేవుని యొక్క ప్రత్యేకత, క్షమించడం కదా, శిక్షించడం కాదు కదా. మరి ఇక్కడ చూస్తే శిక్షించబడుతూ ఉంటారని చెప్తూ ఉన్నారు ఏంటి అనే ఆలోచన మనందరికి కూడా కలగవచ్చు. కొన్నిసార్లు మనందరం కూడా ఆశ్చర్యపడవచ్చు. దేవుడు శిక్షించడు కదా, దేవుడు రక్షిస్తాడు, తప్పు చేస్తే ఒక అవకాశం ఇస్తాడు. అదే వాక్యాన్ని మరి మనం 23వ వచనంలో మనం గమనించవచ్చు. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషం కలుగున అతడు తన పాపం నుండి వైదొలగటం వలన కాదా నాకు సంతోషం కదా అని యావే ప్రభువు నుడుగుచున్నారు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, శిక్ష అనేది ఎప్పటికీ కూడాను దేవుని యొక్క ఆలోచన కాదు, అది ఆయన అంతిమ తీర్పు కాదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వడమే దేవుని యొక్క ఆలోచన. ఎంత వీలైతే అంత అవకాశాన్ని ఇస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క దుష్టవర్తనుడు చనిపోవటం వల్ల నాకు ఎటువంటి సంతోషం కలగదు, కానీ ఆయన తన పాపం నుండి వైదొలిగితే నాకు సంతోషం కలుగుతుంది. దానికోసం ప్రభు ఎంతైనా చేయడానికి మరి ప్రయాసపడుతూ ఉంటారు. ఎటువంటి నిర్ణయమైనా ప్రభు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క దృష్టిలో మరి మనందరం కూడా తీర్పుకు నిలబడినప్పుడు ప్రభు మనకి ఎన్ని మార్కులు వేస్తారో 100కి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా ప్రభుని ముందు ఏదో ఒక రోజు నిలబడాల్సినటువంటి వారమే. కాబట్టి అందరం కూడాను ఎప్పుడు జాగ్రత్తతో ఉండాలి, మెలకువతో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా ఈనాటి 2వ పట్టణం తెలియజేస్తూ ఉంది. ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి ప్రభువు 2 ఉపమానాలను చెబుతూ ఉన్నారు. ఒక రైతు విత్తనాలను తీసుకొని వెదజల్లిన తర్వాత ప్రతిరోజు నిద్రపోతూ ఉన్నారు, లేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అతనికి తెలియకుండానే పంట అంతా కూడా పండిపోతూ ఉంది. పంట రెడీ అయిపోయిన తర్వాత, కోతకాలానికి వచ్చిన తర్వాత సేద్యగాడు వచ్చి దాన్ని కట్ చేస్తూ ఉన్నారు, కోత కోస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత 2వ ఉపమానము, మరి 2వ ఉపమానం ఏంటండి? ఆవుగింజ ఉపమానం. ఆవుగింజ చూడడానికి అన్నిటికన్నా చిన్న గింజ అయినప్పటికీ దానిలో ఉన్నటువంటి శక్తి అది పెరిగి పెద్దదైనప్పుడు ఆకాశ పక్షులన్నిటికీ కూడా గూళ్ళు ఇస్తూ ఉంటుంది అనేటువంటి గొప్ప వాక్యము. ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం? రైతు విత్తనాలు నాటిన తర్వాత ఓర్పు సహనంతో నిరీక్షిస్తూ ఉండాలి. ఓర్పు సహనంతో నిరీక్షిస్తూ ఉండాలి. ఆయన నిద్రపోతున్నాడు, మేలుకుంటూ ఉన్నాడంటే అందులో ఉన్నటువంటి అర్థము విత్తనాలు జల్లేసి తన పని ఎక్కడితో అయిపోయిందని చెప్పి నిద్రపోతున్నాడని కాదు. నిద్రపోతూ మేలుకుంటూ ఉన్నారు అంటే ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. తన నిద్రలో ఉన్నప్పటికీ కూడాను మేల్కొని పంట ఎలా ఉంది, ఎంతవరకు ఇది చక్కగా సక్రమంగా ఎదుగుతూ ఉంది, దీనికి నేను ఇంకా ఏం చేయాలి, చేయవలసినటువంటి విషయాలు, దీనిలో తీసివేసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఆలోచన ఆయన మెలకువతో మళ్ళీ మేల్కొని చూస్తూ ఉన్నారు. మరి దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవం కూడా ఈ విధమైనటువంటిదే. మరి దేవుని యొక్క రాజ్యం అంటే క్రైస్తవము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క క్రైస్తవం కూడా ఈ విధమైనటువంటిదే. వాక్యం అనేది ప్రతి ఒక్కరి యొక్క హృదయాల్లో ప్రతిష్ఠించబడుతూ ఉంది. దాని సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అది ఫలిస్తూ ఉంటుంది. దానికోసం మనందరం కూడా మెలకువతో జాగరూకులై ఉండాలి. ఈ యొక్క రైతు ఏ విధంగా అయితే మేల్కొని చూస్తూ ఉన్నారో మరి మనం కూడా అదే విధంగా నిరీక్షణ కలిగి ఉండాలి. మరి 2000 సంవత్సరాల క్రితం థోమస్ గారు మన యొక్క దేశానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి పలు ప్రాంతాలలో మరి ఎంతోమందిని క్రైస్తవం వైపు నడిపించి ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చల్లినటువంటి ఈ యొక్క క్రైస్తవం అనేటువంటి విత్తనాలు నెమ్మదిగా ఈ రోజున దేశమంతటా కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ప్రతి ఒక్క విషయానికి కూడాను
తగినటువంటి సమయం ఉంటుంది, వ్యవధి ఉంటుంది. అందరం కూడా అది చూస్తూ ఉండాలి, మెలకువతో ఉండాలి. దాని గురించినటువంటి ఆలోచన చేస్తూ నేను కూడా నాకు ఇవ్వబడినటువంటి పిలుపును ఏ విధంగా మరి సక్రమముగా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచన చేయాలి. ఇక ఈనాటి సువిశేష పట్టణంలో రెండవ విషయం, ఆవగింజ చాలా చిన్నది, కానీ దానిలో ఉన్నటువంటి పొటెన్షియల్, ఆ యొక్క శక్తి అనేది అన్నిటికన్నా ఉత్తమమైనది. ఎంత ఉత్తమమైందంటే ఒక విత్తనం నుండి ఒక మొక్క పుట్టినప్పుడు దాని నుండి మళ్ళీ కంకులు పుడుతూ ఉంటాయి. తరతరాలను కూడా సృష్టించేటువంటి శక్తి ఆ యొక్క విత్తనానికి ఇవ్వబడుతూ ఉంది. ఎవ్రీ సీడ్ హ్యాస్ గాట్ ఏ హై పొటెన్షియల్. చాలా ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి శక్తి దానిలో దాగి ఉంది. అది చూడడానికి చాలా చిన్నదైనప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి పక్షులన్నిటికీ కూడాను మరి స్థావరాన్ని ఇచ్చేటువంటి గొప్ప శక్తి అది కలిగి ఉంది అనేటువంటి వాక్యం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మనం చేసేటువంటి చిన్న చిన్న పనులు కూడా ప్రియమైనటువంటి స్నేహితులారా ఆ విధమైనటువంటి శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఆనాడు శిష్యులకు ప్రభు ఈ యొక్క వాక్యాన్ని చెప్పడం ద్వారా ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులు, మీరు చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు గొప్ప గొప్ప పరిణామాలు కలిగి ఉంటాయి, గొప్పగా ఇతరులని ప్రభావితం చేస్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనందరం కూడా గుర్తించాలి. మనం మాట్లాడేటువంటి చిన్న చిన్న మాటలు అది చాలా చిన్న, ఒకసారి ఒక పదమే కావచ్చు, ఒక వాక్యమే కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఇతరులను ప్రభావితం చేసేటువంటి శక్తి మన యొక్క మాటలకు ఉంది అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మాట మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మన యొక్క కుటుంబాల్లో మెలుగుతూ ఉన్నప్పుడు కూడా మనం మంచి మాట్లాడితే మన నుండి మన పిల్లలు మంచి నేర్చుకుంటూ ఉంటారు. లేకపోతే బయటకు పోయినప్పుడు బూతులు మాట్లాడుతూ ఉంటారు, అపహాస్యం చేస్తూ ఉంటారు, చెడుగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైతే మన యొక్క ఇతరుల ముందు ప్రతిష్ఠిస్తూ ఉంటామో, మాట్లాడుతూ ఉంటామో, అది వేరే వాళ్ళని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, అన్ని విషయాల్లోనూ మనం జాగ్రత్తతో ఉండాలి. దేవుని యొక్క తీర్పు కోసం ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన్ని సంతోషపెట్టడం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని అందరం కూడా మన యొక్క మనసుల్లోనికి తీసుకొని ఆ వాక్యానుసారం జీవించడానికి ప్రభు మనందరికీ కూడా కృపను దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అందరం కూడా నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం.